మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుండి 7 వచనాల వరకు. అంతటా అపవాది పరిశుద్ధ స్థలమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగలిగిన దేవ తండ్రి, మీ యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదో తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమున మీ యొక్క సన్నిధిలో చేరి ప్రభా మీ యొక్క నామాన్ని స్తుతించుటకు, తండ్రి మీ యొక్క నామాన్ని ఆరాధించుటకు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి తండ్రిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పించుకునిచున్నాము. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీ యొక్క వాక్యమును వినగలిగే చెవులు, గ్రహించగలిగే ప్రభా మనస్సులను మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందుకోవాలని ప్రార్థిస్తున్నాం. తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మాతో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనందరికీ తెలుసు, మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను నేను, రోల్స్ రాయ్స్ అనేటటువంటి ఒక కారు ఉంటుంది. ఆ కారు అత్యంత ఖరీదైనటువంటి కారు. ఆ కారును ఆర్డర్ చేస్తే మినిమం 1 సంవత్సరం తర్వాత వస్తుంది ఆ కారు. అది ఎలాంటిదంటే, మనం బట్టలు కుట్టించుకోవడానికి ఎట్లయితే మన బట్టలు తీసుకెళ్ళి టైలర్లో ఇస్తే దాన్ని సిద్ధపరిచి మనకి ఇస్తారో, ఈ కారు తయారు కూడా ఆ విధంగానే ఉంటుంది. మనం ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి, నాకు పలానా రకంగా కారు కావాలి, ఈ విధంగా ఇందులో ఉండాలి అనేటటువంటి అంశాలు మనము చెబితే వాళ్ళు ఆ కారును అమ్ముతారు. ఈ అమ్మడం కూడా ఎవరికి పడితే వాళ్ళకి అమ్మరు. ఆ కారు కొనేటటువంటి ఒక వ్యక్తికి సమాజంలో ఒక స్థాయి ఉండాలి, సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఆ కారును అమ్ముతారు. అయితే ఆ కారు ఎంత దృఢమైనదో, ఎంత నాణ్యమైనదో తెలియజేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ యాక్సిడెంట్ అయితే కూడా మీకు దీనివల్ల ఏ కాదు అని చెప్పడానికి ఈ క్రేన్లతోని ఆ కార్ను అక్కడ నిలబెట్టి, ఆ క్రేన్లతోని పైన కొన్ని 100 టన్నులు ఉన్నటువంటి స్టీల్ను దాని పైన పడేస్తారు. ఎందుకొరకంటే ఇంత బరువు ఉన్నటువంటి ఏదైనా వచ్చి దీనిపైన పడ్డా యాక్సిడెంట్ జరిగిన మీకు ఏం కాదు అని ఒక షూరిటీ ఇవ్వడం. ఆ కార్ తయారు చేసేటటువంటి కంపెనీకి తెలుసు అది ఎంత బరువు అయితే భరిస్తుందని, అంత బరువునే వేస్తారు. ఎక్కువ బరువు వేస్తే అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అయితే వాళ్ళ పబ్లిసిటీ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కారు ఎంత అయితే తట్టుకోగలుగుతుందో దాన్ని అంత మెజర్ చేసి అంత కరెక్ట్ దానిపైన ఇస్తారు. అప్పుడు కార్కి ఏం కాదు. అప్పుడు వాళ్ళు ఏమని పబ్లిష్ చేస్తారంటే, మా కారు చాలా దృఢమైంది, ఎంత సేఫ్టీ అంటే మీ కారు మీరు వెళ్ళి వేరే వాళ్ళని గుద్దినా, వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని గుద్దినా మీకు ఏం కాదు, ఇది చాలా సేఫ్టీ కార్ అని చెప్తారన్నమాట. ఒకసారి ఆలోచన చేయండి, ఒక కార్ కోసమే ఒక కంపెనీ మా కారు ఉన్నతమైంది, మా కారు బెస్ట్ అని చెప్పడానికి ఎన్ని తంటాలు పడితే, దేవుడు మనం బెస్ట్ అని నిరూపించడానికి ప్రయత్నిస్తాడా లేదంటారు. దేవుడు కూడా మనము ఎంత బెస్టో నిరూపించడానికి ఆయన మనల్ని శోధనల గుండా తీసుకెళ్తాడు. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశం శోధనలలో విజయం. అయితే మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 4వ అధ్యాయము గమనించినట్లయితే, అంతకు ముందు అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ప్రభువైన యేసు క్రీస్తు మనకు 3వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు
యోహాను దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తీసం పొందుకుంటాడు. బాప్తీసం పొందుకోగానే 17వ వచనంలో ఏం జరుగుతుందంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. అక్కడ ఏం జరుగుతుందంటే, తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు, ఈయనే ఏమంటున్నారు చూడండి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి మాటలు. ఇది అయిపోగానే మనకు 4వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు యేసు ఎప్పుడు తెలుసా, ఆయన యోహాను దగ్గరికి వెళ్ళాడు, బాప్తీసం పొందుకున్నాడు. బాప్తీసం పొందుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. అది చెప్పిన తరువాత ఏం జరుగుతుందంటే, అప్పుడు అంటే ఇవన్నీ జరిగిన తర్వాత యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మనము. అపవాది చేత శోధించబడటం అంటే దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తును ఆయన యొక్క స్థాయిని నిరూపించడానికి ఎవరికి అవకాశం ఇస్తున్నాడు తెలుసా? అపవాదికి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? శోధించబడ్డాడు. ఎవరు తీసుకెళ్తున్నారంట చూడండి, ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేది. అరణ్యము అంటే ఇక్కడ అడవి కాదు. అడవిలో తినడానికి పళ్ళు పొలాలు అన్నీ ఉంటాయి, అరణ్యంలో ఇలాంటివి ఏం దొరకవు. అనగా జీవము లేనటువంటి ప్రదేశం, నిర్జీవమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలోనికి దేవుని అనుమతి ద్వారా అపవాది తీసుకెళ్ళాడు. అయితే మనకు ఈ యొక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము అక్కడ ఇదే జరుగుతుంది. అక్కడ ఏముంటుందంటే, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించి కానానుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి విడిపించబడి వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారో, అది ఇశ్రాయేలీయులు బాప్తీసము పొందిన దానికి సూచనగా ఉంది. అనగా వారు బాప్తీసం పొందుకున్నారు, తరువాత వారికి దేవుడు శోధించడం ప్రారంభించాడు. అయితే వాళ్ళు దేవుని శోధనలో, వాళ్ళు దేవుని పరీక్షలో నిలబడలేకపోయారు. అందులో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. యేసు ప్రభువు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు శోధించబడడానికి దేవుడు ఆత్మ ద్వారా అపవాదికి అవకాశం ఇస్తున్నాడు. శోధన అనేటువంటి మాటను మనకు చాలాసార్లు సరిగా అర్థం చేసుకోవడంలో కొంచెం పొరపాటు పడుతుంటాం మనం. ఇక్కడ శోధన అనేటటువంటి మాటను గ్రీక్ భాషలో ఫిరాడ్జో అనేటటువంటి ఒక మాటను వాడారు. ఫిరాడ్జో అంటే అర్థం ఏమిటంటే పరీక్షించడం. ఎందుకొరకు పరీక్షించడం అంటే, ఆ పరీక్ష తర్వాత ఇది నాణ్యమైనది, ఇది ఆమోదించదగినది అని చూపించడానికి చేసేది పరీక్ష. అది శోధన. ఇంకొక రకమైన శోధన ఉంటుంది. ఆ శోధన ఏమిటో తెలుసా? ఆ శోధన ఏంటిదంటే, పరీక్ష ప్రారంభం నుంచి ఒక దానిలో ఉన్నటువంటి చెడును గుర్తించడం కొరకు, ఇది చెడిపోయింది అని చూపించడానికి చేసే ప్రయత్నాలు ఒకవైపు, అదొక శోధన. అంటే శోధనలో 2 రకాలైనటువంటి శోధనలు ఉన్నాయి. అందులో దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును అనుమతిస్తున్నటువంటి శోధన ఏమిటంటే, దాని తరువాత అనగా శోధన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు ఆమోదయోగ్యమైన వాడు అని చూపించడానికి చేస్తున్నటువంటిది. మనము ధ్యానిస్తున్నటువంటి ఈ శోధనల విజయంలో మొదటి అంశము అనగా లేదా మొదటి పాయింట్ ఏమిటంటే, శోధనలలో యేసుక్రీస్తు. ఈ 4వ అధ్యాయము 2వ వచనం నుండి చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుకు శోధనలు ప్రారంభమయ్యాయి. అక్కడ మొత్తం 3 శోధనలు ఉన్నాయి. అవి 40 దినములు 40 రాత్రుల తర్వాత జరిగినటువంటి శోధన. ఆయన అప్పటికి ఉపవాసం ఉన్నాడు. తర్వాత
మొదటిగా ఏం జరిగిందంటే అపవాది వచ్చాడు. అపవాది వచ్చి అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు ఆకలిగానే ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనంలో అంటాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగినట్లు ఆజ్ఞాపించమని. 3వ అధ్యాయం చివరి వచనంలో తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు అపవాది ఏమంటాడు తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏం చేయ తెలుసా? రాళ్ళను రొట్టెలే చేస్తుంది. అంటే దేవుని కుమారుని యొక్క తన యొక్క శక్తిని తన యొక్క స్వలాభం కొరకు వాడు అని చెప్తున్నాడు. నీవు తండ్రి ద్వారా పొందుకున్న దాన్ని ఈ రాళ్లను రొట్టెలుగా చేసి తిను. నిజానికి వాళ్ళు అరణ్యంలో నడిచినప్పుడు, మాకు ఆకలిని ఏడ్చినప్పుడు దేవదూతలు తినేటటువంటి మన్నానుతో పోషించినటువంటి దేవుడు. అది ఎవరి కొరకు తెలుసా? ప్రజల కొరకు. ఇదే సువార్తలలో ప్రజలు వచ్చి వాక్యం వింటున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచినటువంటి దేవుని దగ్గరికి వచ్చి అపవాది ఏమంటారు తెలుసా? నీవు ఏమంటారు? నీవు దేవుని కుమారుడు అయితే, సాదాసీదాగా అయితే వద్దు, నువ్వు దేవుని కుమారుడు అయితేనే చెయ్యి. కండిషన్. నువ్వు చేయకపోతే దేవుని కుమారుడు అంటే అపవాది ఈ విధంగా చేస్తుంది తెలుసా? తండ్రికి నీకే సంబంధం లేదు అనేటువంటి పరిస్థితులకు ఉన్న తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఏం జరుగుతుంది తెలుసా? అంతటా అపవాది 5వ వచనం, పరిశుద్ధ పట్టణం ఆయనను తీసుకొని పోయి, పరిశుద్ధ పట్టణం అనగా యెరూషలేము పట్టణంలోనికి తీసుకెళ్ళి ఎక్కడిలో పెట్టారు తెలుసా? ఆ అపవాది ప్రభువైన యేసుక్రీస్తును దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? హైయెస్ట్ శిఖరం, ఇంకా అదే టాప్. ఆ టాప్లో ఏం చేశాడు తెలుసా? నిలువబెట్టాడు. నిలువబెట్టి ఏమని మాట్లాడుతుంది తెలుసా? మళ్ళా నీవు దేవుని కుమారుడు అయితే, ప్రభువైన యేసు ప్రభు నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుంకు. యేసు ప్రభు నువ్వు దేవుని కుమారుడు అయితేనే దుంకు. నిజానికి కొన్నిసార్లు మనల్ని టెంప్ట్ చేసినప్పుడు ఎవరైనా అన్నారు అనుకో, రే నువ్వు నిజంగా మీ నాన్నకి పుడితే పని చేయరా అంటే మనకి ఎంత కోపం వస్తుంది. ఆ కోపం చేస్తుంది తెలుసా? మనకు రాని కూడా చేస్తుంది. అంటే నిరూపించడానికి. ఎందుకు? నేను నా తండ్రి కుమారుడినే అని నిరూపించుకోవడానికి ఏదైనా చేస్తాడు. అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? శోధిస్తున్నాడు. వీని పని ఏమిటి? శోధించడమే కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి శోధించినటువంటి ఈ అపవాది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన యొక్క శక్తిని ప్రయోగిస్తున్నాడు. యేసు ప్రభుని ఏ విధముగా ఓడిపిద్దామా, యేసు ప్రభు యొక్క శక్తిని తన యొక్క స్వార్థం కొరకు ఉపయోగించే విధంగా ప్రేరేపిద్దామా. అప్పుడు కిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా వారికి తగలకుండా వారు నిన్ను చేతులతో పట్టుకొందురు. ఏమంటారు తెలుసా? కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో 11-12 వచనాలు అంటాడు, నీ పాదములకు రాయి తగలకుండా నేను దేవదూతల్ని పంపిస్తాను అంటాడు. ఇప్పుడు అపవాది ఏం చేస్తుంది తెలుసా? తెలివిగా నువ్వు ఇంటి నుంచి కిందికి దుంకితే నీ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? దేవదూతల్ని పంపిస్తాడు. అప్పుడు ఏం తెలుస్తుంది అంటే నీవు నిజముగా దేవుని కుమారుడు అని ప్రజలకు తెలుస్తుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉనికిని ప్రశ్నిస్తున్నాడు అపవాది. ఈరోజు మనం లెంట్ డేస్లో ఉన్నాం, ఉపవాసాలు చేస్తూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కొన్నిసార్లు శోధనలో గుండా వెళుతూ ఉన్నాం. అయితే ఆ పరిస్థితులకు మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? శోధనలు వచ్చినప్పుడు మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది? మనము ధ్యానిస్తున్నటువంటి అంశము శోధనలో విజయం. అందులో మొదటిది శోధనలో యేసుక్రీస్తు, రెండవది శోధనలో యేసుక్రీస్తు విజయం. అపవాది ఎప్పుడైతే 91వ కీర్తన నుంచి మాట చెప్పాడో ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే ఏమన్నా తెలుసా? నిజానికి అక్కడ ఏం జరగాలి? నేను దేవుని కుమారుణ్ణే, ఇప్పుడు రుజువు చేస్తా చూడు అని చూపించాలా?
చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, పరిస్థితులకు మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలో చేసుకో. కానీ వాక్యమై ఉన్న దేవుడు, తానే ఈ లోకంలోనికి శరీర పూర్ణుడిగా వచ్చినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఆయన. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? నీ దేవునికి నీవు శోధింపవలనని మరి ఒక చోట వ్రాయబడినదని వాళ్ళతో చెప్పాడు. అపవాదేమో కీర్తనలు 91వ అధ్యాయం చెప్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు. అక్కడ ఏముండదు ఒకసారి చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి మాట, మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఏం చేయాలి తెలుసా? దేవుని శోధింపకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని శోధిస్తాం. ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితేనే చెయ్యి, దుమ్కు, అప్పుడు దూతలు వచ్చి నేను పట్టుకుంటాను. కానీ యేసు ప్రభు ఎంత జాగ్రత్తగా మాటలు చెప్తున్నాడు చూడండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటాడు చూడండి, నీవు దేవుణ్ణి శోధింపకూడదని రాయబడి ఉన్నది కదా అనగానే అపవాది ఏం చేశాడు తెలుసా? అందరితో వదిలిపెట్టాడు అనుకుంటున్నారా? మళ్ళీ మూడో శోధన కూడా. 3 సాధారణంగా ఏం జరుగుతుందో తెలుసా? మనిషి ఒకసారికి వినకపోవచ్చు, 2 సార్లు వినకపోవచ్చు, కానీ 3వసారి రాగానే ఏం చేస్తారు తెలుసా? సాధారణంగా టెంప్ట్ అయిపోతారు, శోధించబడతారు. ఆదాము వారికి ఎన్నిసార్లు శోధించాడు అపవాది? ఒకసారికే వికెట్ పడిపోయింది. కానీ యేసు ప్రభువు దేవుని కుమారుడు అని తెలిసిన అపవాది ఏం చేస్తుంది తెలుసా? మాట మీద మాట, మళ్ళీ మాట మీద మాట చేసి ఏమంటారు చూడండి, అక్కడికి వచ్చేయమంటారు తెలుసులా? మరలా అపవాది ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తొడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చదని చెప్పగా ఏమంటాడు తెలుసా? నువ్వు నన్ను బ్రొక్కు. మొదటిది జరగలేదు, రాళ్ళు రొట్టెలుగా మార్చలేదు. 2వది పైనుంచి దూకలేదు. వెంటనే అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? మొదటిదేమో అరణ్య ప్రదేశం నుంచి మందిరానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మందిరం నుంచి తీసుకెళ్ళి ఇంకొక దగ్గరికి కొండపైకి తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను మొక్కిన వంటి రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పగానే మరల ప్రభు యేసుక్రీస్తు ఏమంటాడు చూడండి, 10వ వచనం, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. మళ్ళీ ఏమంటాడు తెలుసా? అపవాది ఎంత తెలివిగా మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? ఫస్ట్ నుంచి కూడా, మొదటి శోధన నుంచి కూడా ప్రారంభించి వాక్యం చూపిస్తున్నాడు, చెయ్యాలి, వాక్యం చూపిస్తున్నాడు, చెయ్యాలి. ఈ 3 సార్లు కూడా అదే జరుగుతుంది. నీవు దేవుని కుమారుడు అయితే చెయ్యి, వాక్యం ఎట్లుంది కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే చెయ్యి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దానికి ఏమని చెప్తున్నాడు తెలుసా? వాక్యముతోనే చెప్తున్నా. మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదని మొదటి దానికి సమాధానం ఇచ్చాడు. 2వది అంటున్నాడు నువ్వు శోధించవలదు అంటున్నాడు. 3వది ఏమంటాడు తెలుసా? నీవు కేవలం దేవుణ్ణి మొక్కాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఉపవాస దినాల్లో క్రైస్తవులు ఉపవాసము కంటే ప్రార్థన కంటే నిరాహార దీక్ష ఎక్కువ చేస్తారు. నిరాహార దీక్ష అంటే మీకు తెలుసా? డిమాండ్ అని పెట్టుకొని వెనక రిలే నిరాహార దీక్ష అని ఒక బోర్డు పెట్టుకొని, మా డిమాండ్ నెరవేర్చేంత వరకు మేము అన్నం తినము, నీళ్లు తాగమని చేసే పని. చాలామంది క్రైస్తవులు లిమిట్ డేస్ ఏం చేస్తారు తెలుసా? ఒక డిమాండ్ చిట్ట తయారు చేసుకొని పెట్టుకొని, ప్రభువా ఫస్ట్ రోజు ఇగో రాసి పెట్టుకున్నాను, ఈ 40 రోజుల లోపు ఇవన్నీ తీర్చు, నేను ఉపవాసం ఉంటాను. అది ఉపవాసం నిరాహార దీక్ష. ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? లోకస్తులను అనుసరించి వీళ్ళు ఎందుకు చేస్తారు తెలుసా నిరాహార దీక్షలు? కంపెనీలు ఎక్కువ బాగా నడుస్తుంటాయి. ఇవి ప్రభుత్వాన్ని వంచడానికి, ప్రభుత్వాల యొక్క ఆలోచనలు మార్చడానికి నిరాహార దీక్షలు చేస్తుంటారు. ఈరోజు ఏం పోయే కాలం వచ్చిందో, క్రైస్తవులు కూడా దేవునితో నిరాహార దీక్షల లాగా ఇది నాకు నెరవేర్చు ప్రభువును, నేను ఉపవాసం ఉంటాను, ఉట్టిగా చేయకు, నేను కడుపు మార్చుకుంటాను. ఎవరి కోసం మార్చుకుంటాను? ఉపవాసం ఉండి అంతకంటే ఎక్కువ డబ్బులు తినేవాళ్ళు ఉన్నారు. ఒక పూట 2-3 పూటలు రాత్రి కంప్లీట్ చేస్తారు. అంటే దేవునితో నిరాహార దీక్ష ఏం చేస్తున్నాం మనం? అపవాది తెలివిగా వాడుకుంటున్నాడు ప్రజల్ని. దేవుని యొక్క ప్రణాళికను మనం వంచడానికి మన యొక్క తెలివిని ఉపయోగిస్తున్నామా?
ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం ఏమంటే తెలుసా? నీ పూర్ణ హృదయంతో, నీ యొక్క పూర్ణ ఆత్మతో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలని అంటాడు. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం? యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడమే దేవుడిని ప్రేమించడం. నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనేటటువంటి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో దావీదు అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము ఎక్కడుంది? నా హృదయంలో ఉంచుకున్నాను. అపవాది మనల్ని శోధించినప్పుడు మనకు వాక్యము తెలిస్తే గెలుస్తాం. వాక్యము తెలిస్తే అపవాది యొక్క శోధన నుంచి మనము విజయాన్ని పొందుకోగలుగుతాం. ప్రభు అయిన యేసు క్రీస్తును అపవాది ఆ విధంగా చిక్కుల్లో వేయడానికి ప్రయత్నించింది. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఏం చేశాడు తెలుసా? వాక్యముతో ఆ యొక్క శోధనలు జయించాడు. మూడవదిగా, మరి శోధనలు వచ్చినప్పుడు శోధనలో మన యొక్క పాత్ర ఏంటి అసలు? మన జీవితాల్లో మనం కూడా శోధనలు ఎదుర్కొంటున్నాం, మనకు కూడా శోధనలు వస్తున్నాయి. అయితే మనకు శోధనలు దేవుడే శోధిస్తున్నారా? ఒకసారి మనం గమనిస్తే మనము యోబు జీవితాన్ని ధ్యానించాం. యోబును ముట్టడానికి దేవుని అనుమతి ద్వారా మాత్రమే అపవాది యోబు జీవితంలోనికి రావడం జరిగింది, తనకున్నటువంటిని తీసివేయడం జరిగింది. కానీ ఈరోజు మన జీవితాల్లోనికి చాలా సార్లు శోధనలు ఏ విధంగా వస్తున్నాయో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. దేవుడు ఎవరిని కూడా వీళ్ళ జీవితాలను నాశనం చేయాలి, వీళ్ళ జీవితంలో, వీళ్ళ ఆత్మీయ జీవితంలో వీళ్ళు ఎదగకుండా చేయాలి అని దేవుడు ఎవరిని శోధించడు. ఆయన ఎందుకు శోధిస్తాడు తెలుసా? మనల్ని ఒక సంపూర్ణమైనటువంటి సువర్ణముగా మార్చాలని శోధిస్తాడు. కానీ ఈరోజు మనకి ఎందుకు శోధనలు తెలుసా? ఇప్పుడు చూడండి ఒకసారి ఏం చేస్తున్నారంట? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలుపబడినవై శోధింపబడి. ఎందుకు శోధించబడుతున్నారు తెలుసా? దురాశ. ఏమిటి తెలుసా దురాశ? మనం ఈరోజు ఆన్లైన్లో చూస్తున్నాం, ఎక్కడి నుంచో ఫోన్ కాల్ వస్తాయి, మీకు లాటరీలో 10 లక్షలు కలిగింది, ఆ 10 లక్షలు మీకు రావాలంటే మీరు ఒక 10,000 కట్టాలి, ఆ 10,000 కట్టిన మరుక్షణమే మీకు ఆ 10 లక్షలు వచ్చేస్తాయండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? తెలియని వాళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్కు బాగా అవేర్నెస్ పెరిగింది, అవగాహన పెరిగింది కాబట్టి జరుగుతలేదు, అయినా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఓహో 10,000 కడితే ఎన్ని వస్తాయి? 10 లక్షలు వస్తాయి. ఇది ఏ ఆశ? మంచి ఆశనా? దురాశ కదా. మనకు చెందని డబ్బు మనకెట్లా వస్తుంది? 10 లక్షలు. ప్రజలు ఏం చేస్తారు? ఆ 10,000 కట్టేస్తారు. 10,000 కట్టేసిన తర్వాత ఆ వచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఏం చేస్తారు? అయ్యో నా 10,000 వాయని ఏడవడం ప్రారంభం. అంటే ఎందుకు శోధించబడుతున్నారు తెలుసా? దురాశ. ఎందుకు మనుషులు తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తెలుసా? వాళ్ళే అపవాదికి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళ జీవితాలు, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడానికి అపవాదికి అవకాశం ఇచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు లెంట్ సీజన్లో ఉన్నటువంటి మనము మన జీవితాల్లో, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఆత్మీయ స్థాయి, మన యొక్క ఆత్మీయ స్థితి దేవుడు మనల్ని పరీక్షించాలి అనే విధంగా ఉంటాయి. నేను నా యొక్క కుమారుడిని, నా యొక్క కుమార్తెని పరీక్షిస్తాను, ఈ పరీక్షల తర్వాత నా కుమారుడు, నా కుమార్తె సంపూర్ణమైనటువంటి భక్తి పరులుగా బయటకు వస్తారు అనేటటువంటి తాత్పర్యము కలిగి జీవించాలి. కానీ అపవాదికి చోటిచ్చినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా?
మన ఆత్మీయ జీవితంలో పడిపోతాం, మన ఆత్మీయ జీవితంలో ఎదగలేం. అందుకే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి 6వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనం ఏం చేయాలి తెలుసా? దేన్ని ధరించుకోవాలో తెలుసా? వాక్యాన్ని ధరించుకోవాలి. మనకు అపవాది ద్వారా శోధన వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పట్టి ఖడ్గముతో ఏం చేస్తాం తెలుసా? నరికేస్తాం. అపవాది యొక్క చెడు ఆలోచన మన హృదయంలో పెట్టినప్పుడు నీవు చెడు తలంపు తలంచితేనే పాపం అనేటటువంటి వాక్యం మనం గుర్తుకు రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఆజ్ఞను ఆయన వివరంగా వివరించారు. ఏమంటాడు? మీరు వ్యభిచరించకూడదని విన్నారు కదా, అయితే నేనేం చెప్తానో తెలుసా అని ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలుసా? మీరు ఒకరి గురించి తప్పుగా ఆలోచన చేస్తేనే పాపము. మీరు వ్యభిచరించినట్టు తప్పుగా ఆలోచన చేసి దొంగిలించాలనే ఆలోచన వచ్చినా అది పాపమే. వాటిని ఎదుర్కోవడానికి మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మనకు కావాల్సింది దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం. అయితే అలాంటి దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనము ఎంత వాడుతున్నాం? దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గమును ఎంత ధ్యానిస్తున్నాం? కీర్తన గ్రంథంలో అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రముల సంగతి తర్వాత కానీ కనీసం ఒక గంట సేపైనా మనం ధ్యానిస్తామా? ఒక అధ్యాయమైనా మనం ధ్యానించగలుగుతున్నామా? కొన్ని వచనాలైనా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే మనం శోధనలో జయించలేము. ఈ లోకంలో అపవాది యొక్క మాయలో పడిపోతాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా భక్తి పనులు అయితే చెయ్యి. కొంతమంది ఎట్లా చేస్తారు తెలుసా? ఎట్లా మనల్ని పడేయడానికి ప్రయత్నిస్తారు తెలుసా? నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే నాతో రైట్, ఏడికి బార్ దగ్గరికి రా. నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే నువ్వు కూడా నాతో రాదు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా మంది నేను క్రిస్టియన్ అయ్యి, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే లెట్ డేస్ అయినా సరే ఏ డేస్ అయినా సరే ఒక బాటిల్ తీసుకొచ్చుకొని, అన్న నేను క్రిస్టియన్ కానీ అప్పుడప్పుడు తాగుతాను. లెట్ డేస్ వస్తే మాత్రం తాగన్న 40 డేస్. భక్తి ఎన్ని రోజులకు? భస్మపుదారంతో ప్రారంభమై ఈస్టర్తో అయిపోయేదా మన భక్తి? శోధనలు ఎలా జయించగలుగుతాం తెలుసా? అప్పుడు వాడు ఏం చెప్పాలంటే, నువ్వు తాగితేనే క్రిస్టియన్ రా అంటే దేవుడు ఏం చెప్పాడు రా మాకు? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథము 12-13 అధ్యాయంలో, నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకోమని వాక్యం చెబుతుంది. ఇది నా దేహాన్ని చెరుపుతుంది కాబట్టి ఇది నాకు వద్దు అని చెప్పాలి. ఇది ఎప్పుడు చెప్తా తెలుసా? వాక్యం తెలిస్తే. వాక్యం తెలియకపోతే తెలియదు. మనం తెలియని వాక్యం ఏం చేస్తాం? కాబట్టి శోధనలు వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలంటే దేవుని యొక్క వాక్యానికి మన యొక్క సమయం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఎంత నమ్మదగినోడో తెలుసా? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన మనల్ని ఎంతవరకు తీసుకెళ్తారో తెలుసా? ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. జాగ్రత్తగా ఏమంటుంది తెలుసా? దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. నేను ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పాను, మీకు గుర్తుందా? రోల్స్ రాయల్స్ కార్లు కింద పెట్టి ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? అది ఎంత వెయిట్ని అయితే తట్టుకుంటుందో అంత వెయిట్నే పైనుంచి దాని పైన వేస్తారు. ఎందుకు తెలుసా? అంతకంటే ఎక్కువ వేస్తారు, రుజు అయిపోతే ఇప్పుడు వాళ్ళ పేరు ఉంటుందా పోతుందా? వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉంటుందా? పోతుంది.
దేవుడు కూడా ఎంత నమ్మదగినోడు తెలుసా? ఆయన మన జీవితంలోనికి అనుమతించేటటువంటి శోధనలు, పరీక్షలు ఎంతవరకు అనుభవిస్తాడు తెలుసా? మనం ఎంతవరకు సహిస్తామో అంతవరకు ఇస్తాడు. అయితే ఆ శోధనలో మనకు నెమ్మది ఉందా? ఆ శోధనలో ఆగలుగుతున్నామా? వేచి ఉండగలుగుతున్నామా? ఇది దేవుడు నా కొరకు నిర్ణయించినటువంటి సమయం, దేవుడు తన యొక్క సమయంలో ఇది జరిగిస్తాడు అని వేచి ఉండగలుగుతున్నామా? చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఏదైతే జరిగించట్లేదో మన జీవితంలో దానికోసం ఉపవాసం. ఇది జరగలేదు నా జీవితంలో కాబట్టి ఇది జరగాల్సిందే ఎట్టి పరిస్థితులు. ఇది ఉపవాస ప్రార్థన కాదు, నిరాహార దీక్ష. ఉపవాస ప్రార్థన మనం చేయవలసింది ఏమిటంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రతి దానికి సమయము కలదు. దేవుడు ఏదైనా మన కొరకు జరిగించట్లేదంటే అది దేవుడు మన మంచి కొరకే జరిగించట్లేదు. దేవుడు మన కొరకు ఏదైనా జరిగించట్లేదు అంటే ఆయన యొక్క సంకల్పములు, దానికి వేరొక ప్రణాళిక ఉన్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటారు తెలుసా? ఒకసారి చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఇలాగ జరుగుతున్నాయి తెలుసా? మనకు మేలు కలగడానికే దేవుడు ఏది ఏ విధంగా జరగాలో ఏర్పాటు చేసి పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉండవలసినటువంటి ప్రార్థన ద్వారా, దేవునితో సంబంధం కలిగినటువంటి ప్రార్థనలో మనం చేస్తున్నది ఏమిటో తెలుసా? ప్రభువా ఇది నాకు చెయ్యి, ఈ సమయంలోనే చెయ్యు, ఇది అయిపోదంట. అది మూర్ఖత్వం కాదా? దేవుని యొక్క సమయానికంటే ముందు దేవుడితో మనం చేయమని అడగడానికి దేవుడు ఏమన్నా మెజిషియనా? నాకు ఇప్పుడు ఇది కావాలి ప్రభు అంటే ఇది స్పాట్లో చేయడానికి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఇశ్రాయేలు దేవుని శోధించినందున అనేకులు మృతులైనవి. వాళ్ళు ఎందుకు చనిపోయారు తెలుసా? దేవుడు నడిపించినటువంటి నడిపింపు పైన వాళ్ళకు విశ్వాసం లేకుండా పోయింది. దేవుని యందు విశ్వాసం లేనప్పుడు మనిషి దేవుని శోధిస్తాడు. ప్రభా ఇప్పుడే చేసి, ఇప్పుడే కావాలన్నా. మన జీవితంలో జరగని దాని కొరకు వేచి ఉండి ప్రార్థించాలి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటారు చూడండి, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ లెంట్ సీజన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మనసులో పెట్టుకొని మీరు ఉపవాసాలు ప్రారంభించి ఉండవచ్చు. మీరు 40 రోజులు ఉపవాసం ఉండవచ్చు, లేదా మేము శుక్రవారం రోజే ఉపవాసం ఉంటామని తీర్మానం చేసుకుని ఉండవచ్చు. మీ ప్రార్థనలో ఉండవలసింది ఏమిటో తెలుసా? మీరు మీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. దేవుని యొక్క సమయము పైన మీరు ప్రభువా నీ సమయంలో దీన్ని నెరవేర్చు. తండ్రి నాకు తెలియదు, మీరు దీన్ని ఎప్పుడు నెరవేరుస్తారో నాకు తెలియదు, కానీ మీరు నెరవేర్చే దేవుడు, నెరవేరుస్తారు అనేటటువంటి విశ్వాసము కలిగి వేచి ఉన్నాయి. అందుకే ఏమంటారు తెలుసా? చివరిగా ఏమంటున్నారు చూడండి, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యం నెరవేర్చు. నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను, కాలేజీకి రావడానికి నాకు 3 సంవత్సరాల సమయం పట్టి పంపించడానికి. అప్పుడు నేను ఊరికే ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేశాను, ప్రభు నన్ను పంపించు ప్రభు, నన్ను సేవకు పంపించు. దేవుడు అన్నాడు నువ్వు వేచి ఉన్నాను. నన్ను పంపించినప్పుడు దేవుడు నా కొరకు దేనిని సిద్ధపరచాలో అన్ని సిద్ధపరచాడు. తగిన సమయం వచ్చినప్పుడు బోర్డ్ ఆఫ్ మినిస్ట్రీ చైర్మన్ నన్ను పిలిచి, బాబు నిన్ను ట్రైనింగ్ పంపిస్తున్నాము అని బిషప్ దగ్గర పర్మిషన్ తీసుకొని, అక్కడ ఉన్నటువంటి ట్రెజరర్ నీ ఫీజు అంతా మేమే కడతాము, నీ ఫీజు కోసం వరి కావద్దు అని చెప్పి నాకు వాళ్ళే పర్మిషన్ ఇచ్చి నా ఫీజు కట్టి నన్ను పంపించాను. ఒకవేళ నేను అడిగినప్పుడు వచ్చి ఉంటే నాకు ఫీజు కట్టేవాళ్ళు కాదు. అప్పుడు ఏం డిమాండ్ చేశాను తెలుసా? మేము సార్లు కడతాం, నువ్వు సార్లు కట్టుకునేవాళ్ళు. అంటే మనము చాలాసార్లు మన యొక్క ప్రార్థనలో దేవుణ్ణి ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని యొక్క ఆలోచనలను తిప్పడానికి, మలపడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు దేవుడు మనము విజయాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు శోధించబడ్డాడు, ఆయన శోధనలో వాక్యం ద్వారా జయించాడు. ఈరోజు మన జీవితాల్లో శోధనలు వచ్చినప్పుడు
మనం కూడా వాక్యమైనటువంటి వాక్యాన్ని మన యొక్క చేతిలో పట్టుకొని మన హృదయంలో ఉంచుకొని ప్రతి శోధనను జయించి మన యొక్క మార్గాలన్నింటినీ దేవునికి అప్పగించుకున్నప్పుడు అది ఎలాంటి శోధనైనా ఆయన మనల్ని తప్పిస్తాడు, తగిన కాలంలో తన యొక్క కార్యాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మనం నిరాహార దీక్ష చేయడం లేదు, కానీ దేవునికి మన యొక్క పనులను మన యొక్క కార్యాలను ఆయనకు అప్పగిస్తున్నాం. ప్రభువా, నీ చిత్తమేమై ఉన్నదో మీ యొక్క చిత్తాన్ని జరిగించండి. దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును ఆ పరీక్షలలో గెలిచిన తర్వాత అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు సేవను ప్రారంభించడం జరిగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఒక పరిస్థితిని అనుమతిస్తూ ఉన్నాడు అంటే అందులో దేవుని యొక్క కార్యం ఉంటుంది. కాబట్టి మన చిత్తానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగలిగిన దేవ తండ్రి, మీ యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, మేము ధ్యానించినటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, ప్రభువా, మీరు అపవాదికి ప్రభువైన యేసు క్రీస్తును శోధించడానికి అవకాశం ఇచ్చినారు. తండ్రి, అపవాది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తిని స్వార్థానికి ఉపయోగించుకోమని ఎంతగానో ప్రోత్సహించినప్పటికీ తండ్రి, తాను మీ యొక్క ప్రియ కుమారుడని ఎరిగి ప్రతి దానిలోనూ వాక్య ప్రకారం నడుచుకున్నాడు. వాక్య ప్రకారంగా తండ్రి అపవాది యొక్క శోధనలను జయించాడు. ఇదిగో ప్రభువా, మా జీవితాలలో వచ్చేటటువంటి ప్రతి శోధనను కూడా వాక్యం ద్వారా మేము తండ్రి ఎదుర్కొనే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మా యొక్క ప్రార్థనల ద్వారా తండ్రి మీ యొక్క ప్రణాళికను మేము ఏదో మా యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అది జరగవలసిన దానికంటే ముందుగానే జరిగించడం కాదు, కానీ తండ్రి మా యొక్క ప్రతి పరిస్థితిని మీకు సమర్పించుకొని తండ్రి మీ యొక్క చిత్తానికి అప్పగించుకొని మీ యొక్క సమయానుకూలంగా మీరు మా కొరకే ప్రతిదీ సమకూర్చి జరిగించుచున్నారని, అది కూడా మా మేలు కొరకేనని గ్రహించి మా యొక్క ఉపవాస ప్రార్థనలు మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము జీవించే కృపను అనుగ్రహించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.